నమస్కారం. నిన్న బీర్నార్ మండల కేంద్రంలో మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చారో ఆ విషయం గురించి డిస్కస్ చేయడానికి గతంలో రావాపురం గ్రామం సమీపంలో సోషల్ వెల్ఫేర్ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాల కొన్ని సంవత్సరాలుగా అక్కడ నడిచింది. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు చేసిన విమర్శ ఏంటంటే ముఖ్యంగా మన మండలానికి మన కాన్స్టిట్యున్సీకి సంబంధం ఇక్కడి నుంచి తరలించి వేరే మండలానికి పంపిస్తున్నారు అనేది మేము ఉన్నది. ఇంతకు ముందు ఈ ఏదైతే సోషల్ వెల్ఫేర్ కాలేజ్ ఏ విధంగానైతే ఇక్కడ మంచి ఉద్దేశంతో ఆర్మీ ట్రైనింగ్ ఇవన్నీ ఉద్దేశంతో ఇక్కడ నెలకొల్పినప్పుడు దానికి పక్కా భవనం నిర్మించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. ఎందుకంటే అప్పట్లో పార్టీ ఆఫీస్ బిల్డింగ్లు మరియు క్యాంప్ ఆఫీసర్ మీద ఉన్న శ్రద్ధ ఈ విద్యాలయాల మీద చూపిస్తే అప్పుడు నిజంగా కూడా అది ఒక మంచి కాలేజ్, దానికి ఒక పక్కా బిల్డింగ్ ఏర్పడి ఈరోజు అక్కడనే స్థిరంగా ఉండేది. అప్పట్లో బిల్డింగ్ లేకపోవడం వల్ల అద్దెకు కొన్ని రోజులు ఉంటే ఇప్పుడు అటు భవనం ప్రైవేటు వ్యక్తికి సంబంధించింది కాబట్టి అతని కండిషన్ ప్రకారము దాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విమర్శించే ముందు ఇన్ని వేల కోట్లు ఇన్ని కోట్లు విద్యార్థి పెట్టింది అన్నారు. ఆ బిల్డింగే పెట్టి ఉంటే ఇది గది ఏర్పడేది కాదు. ఇప్పుడు కూడా యాక్చువల్ గా దానికోసము బీర్నార్ మన అన్నపర్ల దగ్గర ఒక కాలేజ్ స్పేస్ కూడా చూసిరు. కాకపోతే అక్కడ కాంపౌండ్ వాళ్ళు అక్కడ టాయిలెట్స్ అవన్నీ ఫెసిలిటీస్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇమీడియట్ గా అక్కడికి షిఫ్ట్ కావడం సాధ్యం కావట్లేదు. ఔషాపూర్ సమీపంలో షిఫ్ట్ చేసి మొత్తం ఇది సోషల్ వెల్ఫేర్ కాలేజ్ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది. దీంట్లో ఒక 300-400 మందికి ఒకటే దగ్గర ఉండి దీన్ని పక్కా ట్రైనింగ్ ఇవన్నీ కలిపేయడం ఇబ్బంది కాబట్టి స్టేట్ లెవెల్లో డైరెక్టర్లు ఆలోచించి పెద్ద ఎత్తున ఒకటే దగ్గర పెట్టి పెద్ద ఎత్తున ఈ కాలేజ్ ట్రైనింగ్ ఇప్పిస్తే ఇక్కడ చుట్టుపక్కల మండలానికి సంబంధించిన కాబట్టి జిల్లాలకు సంబంధించిన మహిళలు అందరూ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంది, ట్రైనింగ్ ఉంది, ఉన్నత విద్య అవకాశం ఉంటుంది, ఉన్నతంగా జాబులకు పొందే అవకాశం ఉంటుంది అన్న ముఖ్య ఉద్దేశంతో అక్కడ షిఫ్ట్ చేసారు. దాన్ని మీరు రాజకీయ దురుద్దేశంతో ఇన్ని రోజులు మీరు చేసింది ఏంటి, ఇప్పుడు దాన్ని మీరు ఇప్పుడు బిల్డింగ్ వేసినట్టే ఇప్పుడు షిఫ్ట్ అయ్యే పరిస్థితి లేకుండే కదా. నిన్న పెట్టి కాదు 1000 కోట్లు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్పేసి ఆ కోట్లే పెట్టినట్టే ఆ పక్కా బిల్డింగ్ ఏర్పడింది. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ త్వరలో ఒక 1000 మందితో మినిమం 1000 మందికి స్పోర్ట్స్ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు. ఎందుకంటే మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఒక మినిమం 1000 మందితో ఒక స్పోర్ట్స్ కాలేజ్ ఏర్పాటు చేస్తే మన అసెంబ్లీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా అందులో జాయిన్ అయ్యి క్రీడల పట్ల నైపుణ్యం పొంది రానున్న రోజుల్లో ఉన్నత విద్యలే కాకుండా ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా అభివృద్ధికి సహకరించుకుంటూ ఈ చిల్లర మల్లర వ్యవహారాలు చేయకుండా ప్రతి దాన్ని విమర్శించకుండా మీరు అభివృద్ధికి తోడ్పాటు కావాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ రానున్న రోజుల్లో ఈ ఏదైతే క్రీడా కాలేజ్ ఏదైతే ఉందో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారో అది త్వరలో కూడా ప్రారంభమవుతుందని చెప్పేసి పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ కాలేజ్ స్టార్ట్ అయిన కొత్తలోనే అనంతరంలో 5 ఎకరాలు ల్యాండ్ అడగడం జరిగింది వాళ్ళు. కానీ అనంతరంలో పాజిబుల్ లేదనే ఉద్దేశంలో తుక్కాపూర్ భువనగిరి మండలం తుక్కాపూర్ విలేజ్లో 139 సర్వే నెంబర్లలో 25 ఎకరాలు ఆల్రెడీ అప్పుడున్న కలెక్టర్ అనితా రామచంద్రన్ గారు ఈ కాలేజీ వాళ్ళకి అంటే సోషల్ వెల్ఫేర్ వాళ్ళకు అలాట్మెంట్ చేయమని చెప్పి సీసీఎల్ఏ కూడా దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. అది 19/12/2018 అఫీషియల్ లెటర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ రోజున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు అదే రోజు ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ రోజు బిల్డింగ్ కట్టుంటే ఇవాళ 5 సంవత్సరాలు అయిపోయినాక ఓనరు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అడగడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో జూన్ మాసం 2023లోనే వాళ్ళు మేము వెకేట్ చేస్తామని రాతపూర్వకంగా వాళ్ళకు రాసి ఇవ్వడం కూడా జరిగింది. అంటే అది గత ప్రభుత్వంలోనే, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. తర్వాత కాలక్రమేణా వాళ్ళు ఇంకా బిల్డింగ్ వెతుక్కుంటామని చెప్పి ఇక్కడే అన్నంపట్ల గ్రామంలో ఉన్న ఇంకో ఇంజనీరింగ్ కాలేజ్లో దాన్ని అక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేసి రెంట్ ఫిక్స్ చేయడం జరిగింది. కాకపోతే ఆ ఓనర్స్ వాళ్ళ కండిషన్ ప్రకారం, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాము సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులు చిన్న ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంది. దానికి ఏదన్నా రక్షణ ఇవ్వాలి. అంత గర్ల్స్ కాలేజ్ కాబట్టి కాంపౌండ్ వాళ్ళు లోపలంతా మరమ్మతులు చేసి ఇవ్వాలనేది కండిషన్ గవర్నమెంట్ది. కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ లేక అడ్వాన్స్ ఇస్తేనే చేస్తామని
ఆ పాలసీ లేదు. గతంలో ఏ కాలేజీ తీసుకున్నా కానీ ముందు రెడీ చేసి ఇచ్చి తర్వాత రెంటల్ 6 నెలలకు అట్లా గవర్నమెంట్ అనేది ఇస్తుంది. గతంలో మాదిరిగానే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రెడీ ఉన్నది. కానీ ఆ ఓనర్ల అలసత్వం వల్ల వాళ్ళ దగ్గర పరిస్థితి లేకపోవడం వల్ల ఆ బిల్డింగ్ రెడీ కాలేదు. ఈ వీళ్ళు ప్రైవేట్ బిల్డింగ్ కాబట్టి వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల ఈరోజు రెడీగా ఏదైతే లెక్చేసారు దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ క్రిమ్సన్ కాలేజ్ క్యాంపస్లో ఆల్రెడీ 2 సోషల్ నడుస్తున్నాయి. దాంట్లో ప్లేస్ ఉంది. ప్లస్ ఈ కాలేజ్ అనేది రాష్ట్రం మొత్తం మీద విద్యార్థులను తీసుకునేది. ఒక్క మన బీబీఆర్ మండలం లేకపోతే భువనగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది కాదు. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చేది చదువుకునేది. తర్వాత క్రమంలో భువనగిరి రూరల్ ఏరియాలో ఆల్రెడీ స్పోర్ట్స్ కాలేజ్ అనేది శాంక్షన్ కావడం జరిగింది. అక్కడ గంగసాన్పల్లి మన ఆ ఏరియాలో కొంత ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ స్పోర్ట్స్ కాలేజ్ అనేది అకామిడేట్ చేస్తున్నారు. చేసిన తర్వాత దానికి అనుబంధంగా దీన్ని చేయాలనేది ఒక ఆలోచన ఉన్నారు. ఇప్పుడు అక్కడ కూడా 1200 మంది స్టూడెంట్స్ సరిపడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కట్టేశారు. కాకపోతే పర్మనెంట్గా అనేది వీళ్ళు అనడం అనేది తప్పు. ఓన్లీ బిల్డింగ్ రెడీ చేయకపోవడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు 100 కోట్లు పెట్టి ప్రాజెక్టు, 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు చేసినాము. నిజంగా టికెట్ ఉంటే ఆ రోజే బిల్డింగ్ ఒక 10 కోట్లు 20 కోట్లు శాంక్షన్ చేయాలి. ఈ పరిస్థితి ఉండేది కాదు. గమనించాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే గారు ప్రతి పని కూడా ఖచ్చితంగా ఆయన దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఒకటే ఏంటంటే దాన్ని పర్మనెంట్గా సొల్యూషన్ కావాలనేది ఆలోచన చేసుకుంటున్నాడు. ఆరోపణ చేయడం వాళ్ళకు తగదు. అదేవిధంగా వాళ్ళు ఏదైనా అభివృద్ధి పనుల విషయంలో ఉంటే ప్రభుత్వానికి సహకరించాలి కానీ లేనిపోని ఆరోపణలు చేసి వాళ్ళ ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ